హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది బూడిద గుమ్మడితో వడియాలండి. 3 కిలోల కాయ తీసుకున్నాను. దానికి 3/4 కిలో పప్పు నానబెట్టాను. గుళ్ళు, మినపప్పు గుళ్ళు. దాని ముందు రోజు ముక్కలు రెడీ చేసుకోవాలి. కాయని సన్నగా తరిగి ముక్కలు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే సన్నగా తరగకపోతే మనం గుడ్డలో చుట్టినప్పుడు ఆ నీళ్ళు ఓడడానికి టైం పడుతుంది, తొందరగా నీళ్ళు ఓడిపోం. దాని ముందు రోజు రాత్రే మనం పప్పు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ ముక్కలు పసుపు ఉప్పు వేసి గుడ్డలో చుట్టి బాగా టైట్గా వీరిని టైట్గా రాయి పెట్టి బరువు పెట్టాలి. ఎందుకంటే అది 2-3 సార్లు ఇచ్చేయాలి. చేసినందువల్ల చాలా నీళ్ళు పోతాయి. అవి పోయినప్పుడు ఆ వడియాల ముక్కలు బాగుంటాయి, గుల్లగా వస్తాయి. ఎండిన తర్వాత చాలా గుల్లగా ఉంటాయి, లేకపోతే కనుక బాగుండవు. అందుకని బాగా బరువు పెట్టాలి. ముందు రోజు రాత్రి 2-3 సార్లు దాన్ని ఇచ్చేస్తూ రాయి మారుస్తూ చూస్తూ ఉండాలి. తర్వాత మరుసటి రోజు రాత్రి నానబెట్టిన పప్పుని గట్టిగా వీలైనంత గట్టిగా రుబ్బాలి. ఎందుకంటే నీళ్లు అది ఉండకూడదు, పొయ్యకూడదు. దాంట్లో పచ్చిమిరపకాయలు అంటే పండుగ వచ్చిన కాస్త పచ్చి పండుగ ఉన్న కాయల్ని నేను వాడాను. 1/4 కిలో సరిపోతాయి. దాంట్లో ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత నేను ఉల్లిపాయలు కూడా ముందు రోజు రాత్రి రెడీ చేసుకున్నాను, సన్నగా తరిగి. మా ఇంట్లో వాడతాం కాబట్టి, చాలామంది వాటర్ ఉట్టివే పెట్టుకోవచ్చు, నేను వాడతాం కాబట్టి వాడాను. ఆ మిరపకాయలు, ఉల్లిపాయలు, ఇంగువ వేసి అడిగి పైకి బాగా గట్టిగా కలుపుకోవాలి. పలచన అయితే బాగుండవు. అందుకని చాలా వీటంది గట్టిగా కలుపుకొని మనం దానికి సరిపడా టేస్ట్ ఉప్పు అది సరిపోయిందేమో ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే బహుశా మొత్తం సరిపోతుంది, చాలా కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. మీరు అది టేస్ట్ చూసుకుని బాగుంటే కనుక వాటిని ఇవి ఏడాది పాటు నిల్వ ఉంటాయి. గట్టి ఎండలో ఎండబెడితే. పచ్చివి అయితే మేము ఇంట్లో వాడతాము, మా వాళ్ళు తింటారు. పచ్చివి అయితే సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఈ పకోడీ టైప్లో చాలా బాగుంటాయి. వేడివేడి అన్నంలో చాలా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, చూడండి. అది ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి, అందరికీ షేర్ చేయండి. ఇవి తర్వాత ఈ వడియాల్ని మనం అది ఎండబెట్టి మనం ప్లాస్టిక్ షీట్ మీద ఎండలో పెట్టి, నేను ఉల్లిపాయలు లేనివి కూడా పెట్టాను. ఎందుకంటే ఎండిన తర్వాత వాడుకోవచ్చని. పచ్చి వడియాలు మాకు 4-5 రోజులు అయిపోతాయి. ఎందుకంటే రోజు బాగా వేయించుకుని తింటారు మా వాళ్ళు. అందుకని నేను ఇలా పెట్టాను. ఇది టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటాయండి. ఇది ఆంధ్ర సైడ్ ఫేమస్ అండి. ఈ వడియాలు ఎక్కువ వడియాలు పెడతారు ఈ సీజన్లో. ఎందుకంటే గుమ్మడికాయలు వస్తాయి కాబట్టి బాగా పెడతారు. ఎండిన తర్వాత వాటిని నిల్వ చేసుకుని వాడుకుంటారండి. ఎందుకంటే సమ్మర్లో కూరలు వెళ్ళినప్పుడు వడియాలు వేయించుకుని తినడం అలవాటండి. అదండి ఈ వడియాలు ఎండిన తర్వాత కూడా బాగుంటాయి. ఉల్లిపాయ వడియాలు ఎండిన 1-2 నెలల కంటే ఎక్కువ ఉండవు, ఎందుకంటే ఉల్లిపాయ కాబట్టి. పచ్చి మామూలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.